శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏలినాటి శని వల్ల కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానమైనటువంటి మీనంలో శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే ఈ 2026వ సంవత్సరం మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగం, వారికి సంబంధించినటువంటి కెరియర్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ జీవన గమనంలో సంవత్సరాంత్యంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. అయితే వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం. రహస్యమైనటువంటి మిత్రులు అవ్వచ్చు. మీరు కొంతమంది వ్యక్తులతో మీరు చేసినటువంటి రహస్యమైనటువంటి సంభాషణ మీ వివాహ జీవితంలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వివాహ జీవితంలో భార్యాభర్తలు జీవిత భాగస్వామితో ఎటువంటి విషయాల్లో కూడా పొరపచ్చాలు లేకుండా మాట్లాడుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. మూడో వ్యక్తితో మీరు చేసిన రహస్యమైన సంభాషణలు ఏదో రకంగా అవి తెలుసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఊపిరితిత్తులకు సంబంధించినవి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. జీవన గమనంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం, అనుకున్నది జరగట్లేదు, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం అనుకున్నటువంటి మీకు భగవంతుడి కాలం ఒక చక్కనైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉంటారు. ఈ సందర్భంలో మీ యొక్క ప్రజ్ఞను మీరు నిరూపించుకోవటం, మీ సామర్థ్యానికి తగినటువంటి పదవి లేదా మీ సామర్థ్యానికి తగినటువంటి అర్హత, మీ అర్హతకు తగినటువంటి పదవిని లేదా ఉన్నతిని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయో కొంతమంది వ్యక్తులకి అసూయ, రాగద్వేషాలు అధికమవుతూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి శత్రువులు మీకు కొన్ని ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవటం చెప్పదగినటువంటి సూచన. సమాజంలో, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, జనాకర్షణ విశేషంగా పెరగటంతో పాటు మీ అర్హతకు తగినటువంటి పదవులు లేదా అర్హతకు తగినటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి అంశాల్లో అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, అక్కచెల్లెళ్ళు అవ్వచ్చు, సగోత్రికులు అవ్వచ్చు, రక్త సంబంధికులైనటువంటి వ్యక్తులతో మాత్రం కొన్ని విరోధాలు వస్తాయి. అర్థం చేసుకుంటారనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోలేకపోగా కొన్ని అపార్థాలకు లోనవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు, కుటుంబంలో అనైక్యత ఏర్పడటం, మానసికంగా మీ ప్రశాంతతని మీరు కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు లేదా తల్లిదండ్రుల యొక్క ఆశస్సులు లభిస్తాయి. వారసత్వ సంబంధంగా మీకు లభించవలసినవన్నీ కూడా భగవంతుడు కాలం
లెక్క కట్టి ఇచ్చినటువంటి విధంగా మీ అర్హతకు తగినట్టుగా వారసత్వ సంపద కూడా మీకు లభించే అవకాశం ఉంది. ఎంతో కాలంగా చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి తీర్పులు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తం మీద మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి కుటుంబపరమైన అంశం, సన్నిహితులు, రక్త సంబంధికులు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పదవీ ప్రాప్తి యుగం. ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలిగితే తప్పనిసరిగా అనుకూలవంతమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి అవివాహితులకి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని జరుగుతోంది, మరోవైపు ఏమో ఈ విశేషవంతమైన నరఘోష నరదిష్ట అధికంగా ఉంది. మేషరాశి జాతకులు ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని గనక మెడలో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతారు. ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తంత్రమాల చూర్ణంతో కనుక అనునిత్యం స్నానం చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నరఘోష నరదిష్టి నరపీడలు తొలగటమే కాదు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబంలో మిగతా వాళ్లతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉండటంతో పాటు మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేటువంటి అవకాశం చక్కగా కనపడుతుంది. అయితే ఈ మేషరాశి వాళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే వాళ్ళకి మంచి ఫలితం లభిస్తుంది అంటారు? దేవీ దేవతా స్వరూపాల కంటే కూడా ముఖ్యంగా మేషరాశి జాతకులు తల్లిగారికి సంబంధించి మాతృదేవత అంటే తల్లిగారిని, వారికి సంబంధించిన ఆశీర్వచనాలు విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే గోమాత, విశ్వమాత 33 కోట్ల దేవతాగణాలకి మూలమై ఉన్నటువంటిది గోవు. గో సేవ చేసుకోవటం వల్ల, గోవుని పూజించటం వల్ల, గోవుకు గ్రాసాన్ని వేయటం వల్ల ఏలినాటి శని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక చిట్ట చివరిగా కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించటం, కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండటం, కూష్మాండ దీపాన్ని అష్టమి లేదా అమావాస్య లాంటి తిథి రోజు కనుక మేషరాశి జాతకులు ఈ సంవత్సరంలో కూష్మాండ దీపాన్ని వెలిగించినట్టయితే కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా సజావుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, బాగుంటుంది. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2026వ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో బుద్ధి, మేధస్సు, తెలివితేటల్ని సరిగ్గా వినియోగించుకోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలవంతంగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ప్రధానమైనటువంటి పరిస్థితులు ఈ 2026వ సంవత్సరంలో చూపెట్టబోతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే కార్యాలయంలో మీరు పనిచేసేటువంటి చోట అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, రాజకీయాలు అవ్వచ్చు, మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పనిచేసే కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యల్ని సత్వరంగా పరిష్కారం చేసుకోవటం వల్ల మీ కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు
తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో రొటేషన్ బాగుంటుంది. కొత్త వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటారు. కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలు ఉన్నవాళ్ళు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వామితో మీకున్నటువంటి అసంతృప్తులు, అపార్థాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి భాగస్వామ్యం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. చక్కగా వృద్ధిలోకి రాగలుగుతారు. వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు కొన్ని ప్రయత్నాలని, ప్రణాళికలని వేసే అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని పరిస్థితులతో రాజీ పడుతూ ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తితో గనక మీరు వ్యవహరించినట్టయితే ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులనైనా సానుకూలంగా మలుచుకోగలిగినటువంటి స్థితిగతులు మీ యొక్క జాతకంలో కనబడుతూ ఉంటాయి. అయితే పెరుగుతున్నటువంటి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్థిరమైనటువంటి సంపద, ఆదాయం, కీర్తి ప్రతిష్టలు ఉంటూ ఉంటాయో శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మొండితనంతోనూ, మీకున్నటువంటి ధైర్యంతోనూ, మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, మిత్రబలం చేత శత్రువులు వేసేటువంటి ప్రతి అడుగు ముందుగానే తెలుసుకోవటం, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేస్తారు. చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా శరవేగంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా కనబడుతుంటాయి. అయితే సహోదర సహోదరి వర్గంతో ఏవైనా మనస్పర్ధలు రావటం, వాళ్లతో అభిప్రాయ భేదాలు ఏర్పడటం, చేయని పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీరు నమ్మి విశ్వసించినటువంటి ఒక వ్యక్తి, మీకు అండదండలుగా ఉంటారని అనుకున్నటువంటి వాళ్ళు, అన్నీ తామే అని మీరు భావించినటువంటి ఒక వ్యక్తి మీ దైనందిన జీవితంలో అంతర్గత శత్రువుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ధనము, విలువైనటువంటి పత్రాలు, సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం, నగదు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్త వహించండి. డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు, మీడియా మరియు సోషల్ మీడియా అవ్వచ్చు, సాంకేతికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీల ద్వారా మోసపూరితమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు, నగదుకు సంబంధించినవి, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాల్లో సైబర్ క్రైముల ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాలు తప్పకుండా ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సహోదర సహోదరి వర్గంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
ఈ సందర్భంలో సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందటానికి కానీ, పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి రోజు ఆ పున్నమి చంద్రుణ్ణి విశేషంగా దర్శించి ఓం సోమాయ నమః అన్నటువంటి మంత్రాన్ని జపించి ఒక మట్టి కుండలో గోక్షీరం ఆవు పాలను పోసి ఒక మంచి ముత్యాన్ని తీసుకుని ఆ మట్టి పాత్రలో ఉంచి రాత్రంతా చంద్రకిరణాలు తాకినటువంటి విధానంగా దాన్ని ఉంచండి. తెల్లారక మునుపే ఆ మంచి ముత్యాన్ని సంగ్రహించి మీతో పాటు ఉంచుకోవటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటుగా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడటంతో పాటు ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం నివారించబడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే వీళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే వీళ్ళకి ఫలితం దక్కుతుందంటారు? అమ్మవారి దేవీ దేవతా స్వరూపాలను ఎక్కువగా వీళ్ళు పూజించాలి. మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు, అందులో కూడా మహాలక్ష్మి, బాల, త్రిపురాంబిక, లలిత ఇలాంటి దేవీ దేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, శ్రీచక్రమేరువుని అర్చించటం, శ్రీచక్రానికి విశేషంగా కుంకుమార్చన చేయటం సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. ప్రత్యేకించి పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళలో ధరించటం వల్ల వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అసూయ రాగద్వేషాలు తొలగిపోవటమే కాదు, అనుకూలవంతమైన ప్రయోజనాన్ని తప్పకుండా పొందే అవకాశం కనబడుతుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఓ రకంగా రాహువుకు సంబంధించినటువంటి గోచార ఫలితాలను చూసిన, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించినటువంటి ఫలితాలను చూస్తే మిథున రాశి వారి యొక్క జీవన గమనంలో 2026వ సంవత్సరం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం. ఆ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా చాలా వరకు అనుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వివాహ సంబంధమైనటువంటి విషయం, జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల్లో కొన్ని ఇబ్బందులు, ఒడిదొడుకులు, అభిప్రాయ భేదాలని ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఖచ్చితత్వంతో ఉండాలని, నిక్కచ్చిగా ఉండాలని, సత్యమే మాట్లాడాలన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అతి మంచితనం, అతి నిజాయితీ వల్ల తప్పకుండా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అత్యంత కఠినంగా ప్రవర్తించటం వల్ల జీవిత భాగస్వామికి కొన్ని ఇబ్బందులు కలగటం, మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయంలో పట్టు విడుపులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కొన్ని అతి ఖచ్చితత్వంతో వెళ్ళటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ మేము అనుకున్నది ఏది జరగట్లేదు, సానుకూలవంతమైనటువంటి ఫలితం ఉంటుందా లేదా అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం వల్ల మీ యొక్క జన్మరాశి మరియు ద్వితీయ రాశి, అలాగే అతిచారం వల్ల మరో రాశిలో కూడా వేగవంతంగా సంచరిస్తున్నటువంటి పరిస్థితుల రీతిగా ప్రతి త్రైమాసికానికి 3 మాసాలకు ఒక్కసారి కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని బృహస్పతి ప్రత్యేకించి మీకు ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా ఉన్నతిని పొందబోతున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవబోతున్నాయి. ఉద్యోగంతో పాటు మీరు చేసే మరో ప్రయత్నం వల్ల ఆదాయ మార్గాల్ని తప్పకుండా మీరు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి
మీకు అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, కొంతమంది వ్యక్తులతో మీకున్న పరిచయాలు, క్లిష్టమైనటువంటి సందర్భంలో అవన్నీ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించింది అవ్వచ్చు, భూములకు సంబంధించిన క్రయ విక్రయాల వల్ల ఆర్థికంగా మీ యొక్క ఆస్తులు వాటి యొక్క విలువ పెరగటం వల్ల సంపన్నులయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మీతో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మీతో పాటు వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అవ్వచ్చు, మోసపూరితమైనటువంటి చర్యల వల్ల మాత్రం మీరు మోసపోయే అవకాశం ఉంది. నకిలీ పత్రాలు అవ్వచ్చు, లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను పోగొట్టుకోవటం అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ను పోగొట్టుకోవటం లేదా వాటిని గుర్తించుకోలేకపోవటం అవ్వచ్చు, సైబర్ క్రైమ్ వల్ల నష్టపోవటం అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి తాళం చెవులు అవ్వచ్చు, కార్యాలయానికి సంబంధించినవి అవ్వచ్చు, వివిధ లాకర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఈ రాశి జాతకులకి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పదవీ ప్రాప్తి, ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ సమయం. ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే గురువుగారు, ఈ మిథున రాశికి వాళ్ళకున్న సమస్యలకి పరిష్కారాలు ఏమైంది? మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి అంశాలని అధిగమించడానికి మహాకాలభైరవ వృక్షను మెళ్ళో ధరించడంతో పాటుగా విశేషించి అమ్మవారి యొక్క అనుగ్రహం లేదా కుబేర లక్ష్మీ తైలంతో అనునిత్యం దీపారాధన చేయటం, తెల్ల జిల్లేడు ఒత్తులతో మహాగణపతిని పూజించటం, ఇటువంటి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల వల్ల కఠినమైనటువంటి అంశాలను కూడా సత్వరంగా సానుకూలవంతమైనటువంటి అంశాలుగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఏ దేవి దేవతలను పూజిస్తే ఫలితం దక్కుతుందంటారు? అనుకూలవంతమైనటువంటి బృహస్పతి యొక్క సంచారం ఉంది. ఇంకా అమ్మవారి స్వరూపమైనటువంటి అంటే రాహు ఇతర గ్రహాలకు సంబంధించిన అనుకూలత కావాలి. కాబట్టి దుర్గా అమ్మవారిని స్మరించడం లేదా గ్రామదేవతా స్వరూపంగా భావన చేసేటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ ఇలాంటి గ్రామదేవతా స్వరూపాల్ని ఆరాధన చేసి 108 నిమ్మ ఫలాల మాలని అమ్మవారికి అందజేసి పాల పొంగలిని నివేదించటం వల్ల మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. తప్పనిసరిగా వివాహ జీవితాన్ని కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జీవిత భాగస్వామితో విరోధాలు ఉన్నట్టయితే అవి పెరగటం, ఎడబాట్ల వరకు కూడా తావిచ్చేటువంటి అంశాలు జరగటం,
ప్రాథమికంగా ఇది బాధను కలిగించేటువంటి సందర్భం అయినప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదో రకంగా పరిష్కారం అవుతాయి. అంటే పూర్తి స్థాయిలో రాజీగా కుదురుతాయని చెప్పలేము, కానీ విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు, ఎడబాట్ల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ అంశాలని పూర్తి చేసుకోవటం, మళ్ళీ పునర్వివాహం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి జీవితంలో కేవలం జీవిత భాగస్వామితోనే కాదు, కొంతమంది వ్యక్తులతో మీకు ఏర్పడ్డటువంటి అభిప్రాయ భేదాలు, కొంతమంది వ్యక్తులతో వచ్చినటువంటి స్పర్ధలు దీర్ఘకాలికంగా కొనసాగటమే కాదు, వాళ్ళని అన్ని విషయాల్లో దూరంగా పెట్టాలన్న ఆలోచన ఫలిస్తుంది. ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులతో, మనకు సమస్యలను సృష్టించేటువంటి వ్యక్తులతో కలిసి నడవడం కంటే దూరంగా ఉంచడమే సరైనటువంటి విధి విధానమని మీ ఆలోచించేటువంటి తీరు, మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల కొన్ని విషయాల్లో మాత్రం మీ మనసు ప్రశాంతతను పొందే అవకాశం ఉంది. కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోనే అనవసరమైనటువంటి వాగ్వివాదం అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. కండరాలు, కీళ్ళు, చర్మ సంబంధమైనటువంటి అంశాలు, కంటికి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మరికొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించిన విషయం, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో ఒక రూపాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి, ఉద్యోగం, వైవాహిక జీవితం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటిలో కాస్త అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో టర్నోవర్ బాగుంటుంది. అనుకున్నటువంటి చోటుకి ఉద్యోగస్తులు బదిలీ అవ్వబోతారు. కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరగటంతో పాటుగా కొంతమంది ఉద్యోగులకి పై అధికారులు అవ్వచ్చు, సహచరుల నుండి సహకారం లభించేటువంటి అవకాశం చక్కగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు క్రయ విక్రయాలు అంటే అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి తగ్గుతుంది. పాత రుణాలని తీర్చివేయగలుగుతారు. ఆర్థిక వ్యవస్థల నుండి ధనాన్ని తీసుకొనైనా సరే ఎక్కువ మంది యొక్క రుణాన్ని కట్టివేయగలుగుతారు. ప్రశాంతకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చెప్పదగినటువంటి అంశం ఏంటంటే, అతిచారం వల్ల శని భగవానుడి యొక్క ఎడిటర్ గారు రిపీట్, అతిచారం వల్ల దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ సంవత్సరం ఉండబోతుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో విరోధాలు ఏర్పడి చాలామంది దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి కొద్ది బలంలోనే మీ పట్ల విశ్వాసం కలిగినటువంటి శ్రేయోభిలాషులతో అనుకూలవంతమైనటువంటి పనులు చేయించుకోవడంతో పాటు వృత్తిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని విస్తరిస్తూ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది. పదవులు లభించే అవకాశం కనబడుతుంది. విద్యార్థులు ఏకాగ్రత చేత జ్ఞాపక శక్తితో ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మంచి ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూడవలసి వస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా
మనం చెప్పచ్చు. అయితే గురువు గారు, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాటి పరిష్కారాలు ఏంటి? విశేషించి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాల్ని చదువుకోవటం, లేదా పంచముఖి రుద్రాక్షను విశేషంగా మెడలో ధరించటం, మహాకాలభైరవ రక్షణ మెడలో ధరించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. అతిచారం వల్ల ఒక్కో సందర్భంలో బృహస్పతి యొక్క బలం కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో బృహస్పతి వ్యయస్థానంలో ఉంటాడు కాబట్టి కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం ఉత్తరేణి బదనికతో లేదా ఉత్తరేణి యొక్క మూలంతో తయారు చేయబడ్డటువంటి ఒక తాంత్రిక వస్తువును ధరించటం సర్వత్రా శుభకారకమవుతుంది. అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏ దేవి దేవతల్ని కొలిస్తే మంచి జరుగుతుందంటారు? గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, ఇటువంటి దేవతా స్వరూపాల్ని గురుదేవతల్ని ఆరాధించటం, గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటం, శనగలు లేదా శనగపిండిని ఈ గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణంలో గురువారం పూట కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కానీ వెళ్ళి వితరణ చేయటం సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2026 సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం. ఒకవైపేమో అష్టమ శని ప్రభావం వల్ల అనుకున్నవి జరక్క ఆలస్యమవుతున్న పరిస్థితులు చూడొచ్చు. ఇక దేవగురువు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల సింహరాశికి వ్యయస్థానంలోకి రావటం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి జాతకులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైనా ఉన్నప్పటికీ ప్రథమార్థంలో మీరు ఏమైనా ముఖ్యమైనటువంటి పరీక్షలు రాస్తున్నా, పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా వాటిలో సరైనటువంటి ఉత్తీర్ణత రాకపోవచ్చు, లేదా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేరు. కానీ ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అష్టమ భావం అంటే 8వ స్థానం. ఆ 8వ భావాన్ని మనం ఆయుస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగటం, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉన్నటువంటి కారణంగా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి నిత్యం కూడా ఈ 2026 సంవత్సరం జాగరూకతతో మెలగటం వల్ల కొన్ని ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉంది. మనం చేయనటువంటి పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవటం, ఎప్పుడో సమసిపోయాయనుకుంటున్న తగువులు మళ్ళీ మొదలవటం. ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు, రుణశేషం శత్రుశేషాన్ని ఎప్పుడు కూడా ఉంచకూడదని. కొంతమంది వ్యక్తులకి మనం ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చేసాం, లేదా తృణమో ఫనమో మిగిలింది. కొంతమందితో శత్రువులు మనకున్నారు గతంలో, వాళ్ళని కూడా వదిలిపెట్టాం. కానీ మళ్ళీ జీవితంలో రుణాన్ని కానీ శత్రుత్వాన్ని కానీ మీరు తృణము అని వదిలిపెట్టినటువంటి వటవృక్షాలై మళ్ళీ మీకు మీ చేరువకు వస్తాయి. వాళ్ళతో మళ్ళీ మీరు పోరాడవలసినటువంటి పరిస్థితులు. సమాజంలో ఎప్పుడైతే మనకు ఖ్యాతి లభిస్తూ ఉంటుందో ఒక్కసారిగా మళ్ళీ ముందుకు వెళుతూ ఉంటాము. ఎక్కువ కాలం ఇబ్బందులు పడి ఇక ఈ వ్యక్తి పైకి రాలేడు, ఇతడి జీవితం అయిపోయిందనుకున్న సందర్భంలో మళ్ళీ ఎప్పుడైతే పునర్వైభవాన్ని మనం పొందుతూ ఉంటామో కొంతమంది రుణగ్రహీతలు అవ్వచ్చు, లేదా రుణదాతలు అవ్వచ్చు, లేదా మీరు గిట్టనటువంటి కొంతమంది వ్యక్తులు
మీ మీద చెడు అభిప్రాయాల్ని ప్రచారాల్ని చేస్తుంటారు. కాబట్టి వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. కొన్ని విషయాల్లో మీకున్నటువంటి ముక్కుసూటితనం, ఎందుకంటే సింహరాశి చాలా ప్రత్యేకమైంది. వీళ్ళకున్నటువంటి స్వభావ రీత్యా ఎవరికి భయపడకపోగా ముక్కుసూటితనంతో అనుకున్నది చేయటం, కోపం, ఆవేశం, భావోద్వేగాలు అధికంగా ఉండటం, ఈ చర్యల వల్ల సమాజంలో కొంతమంది వ్యక్తులతో మీకు శాశ్వతమైనటువంటి విరోధాలు లభిస్తుంటాయి. దీంతో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి అవ్వచ్చు, లేదా స్వతహాగా మీరు సంపాదించుకున్న ఆస్తి విషయంలో అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క అతి చూక్యం కూడా అధికమవుతుంది. మాకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి, మీరు సంపాదించిన ప్రతి రూపాయల్లో కూడా మాకు భాగం కావాలని కొంతమంది అర్హత లేనటువంటి వాళ్ళు, మనవాళ్ళు కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం. జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులకి గురుబలం తగ్గి ఉండటం, అష్టమ శని ప్రభావం, ఈ రెండు ప్రభావాలను చూపెడుతున్నాయి. కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తి నశించటం, లేదా ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు మీ శక్తి మీకు గుర్తు రాకపోవటం, లేదా మీకున్నటువంటి పరిస్థితుల్ని, వనరుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం. సమాజంలో గిట్టనటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి చక్కని సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితం కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే గురువు గారు, ఈ సింహరాశి గల వారికి ఎలాంటి సమస్యలు, వాటికి పరిష్కారాలు ఏంటి? ఆర్థికపరమైనటువంటి అంశాలు, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు, ఇతరత్ర మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా, అంటే నరదిష్టి ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది. అష్టమ శని కూడా జరుగుతూ ఉంది. కాలభైరవ రక్షని మెడలో ధరిస్తే, కాలభైరవ రక్షని, జ్వాలాముఖి పూసలని మెడలో ధరింపచేసుకున్న కారణంగా అష్టమ శని ప్రభావం నుండి కూడా మనం బయటికి రావటం, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోవటం, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి ఇది కారణమయ్యేటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు. అయితే ఏ దేవి దేవతల్ని కొలిస్తే వీళ్ళకి మంచి జరుగుతుందంటారు సింహరాశి వాళ్ళకి? కాలభైరవ స్వామి వారిని కానీ, హనుమ, ఆంజనేయ స్వామి వారిని కానీ ఎక్కువగా ఉపాసన చేయటం, ఈ దేవీ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల అష్టమశనిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. 108 అరటిపళ్ళను తీసుకుని హనుమంతుల వారికి నివేదన చేస్తూ మంగళవారం పూట కానీ, శనివారం పూట కానీ చేసే ఈ అద్భుతమైనటువంటి అర్చన పేరే కదలి అర్చన. హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలకి ఒక్కొక్క కదలీ ఫలాన్ని సమర్పణ గావిస్తూ, కదలీ ఫలాన్ని స్వామివారికి సమర్పించటం, నాగవల్లి దళాలుగా చెప్పబడ్డటువంటి తమలపాకుల చేత స్వామివారికి అలంకరణ చేయించటం, స్వామివారి యొక్క శరీరం మొత్తం పూసుకున్నటువంటి గంగ సింధూరాన్ని లేదా సింధూరాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోవటం, హనుమంతుల వారిని ఈ విధంగా పూజించటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. 2026 సంవత్సరం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 7.
ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. కన్యారాశి జాతకుల జీవన గమనంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి సంవత్సరం. ఓ రకంగా చెప్పాలంటే ఇది భాగ్య సంవత్సరం కూడా. ఎందుకంటే ఎంతో కాలంగా స్వగృహం కోసం కానీ, వాహనం కోసం కానీ, కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి గృహోపకరణాల కోసం కానీ మీరు పడుతున్నటువంటి తాపత్రయం ఫలిస్తుంది. భగవంతుడు కాలం మీకు అనుకూలించినట్టుగా ఇంటిని కొనటం, స్వగృహంలోకి గృహప్రవేశం చేయటం, లేదా వాహన సంబంధమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క అదృష్టాన్ని మించి, మీ యొక్క కృషిని మించి కూడా అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు మీకు సానుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కొంతమంది మిత్రులతో మీకు వాళ్లకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల వారి యొక్క సహకారం లభిస్తుంది, అనుకూలవంతం అవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైన అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడడంతో పాటుగా మీ యొక్క స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం, స్థిర చరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు, లేదా మీరు చేస్తున్న కొత్త ప్రాజెక్టుల వల్ల, కొత్త ప్రణాళికల వల్ల ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలకి మార్గం తెలుసుకుంటుంది. కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి యజమానులు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు వెళతాయి. కానీ మీ శ్రేయోభిలాషిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, లేదా సమాజంలో ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన అధికారి, లేదా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో అకారణమైనటువంటి విరోధం వల్ల కొన్ని ప్రయోజనాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అతి ఖచ్చితత్వంతో మాట్లాడటం, మనం నిజాయితీగా ఉన్నటువంటి కారణంగా కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని మనం విమర్శించటం, ఆ విమర్శలు వాళ్ళ దాకా చేరటం, కొన్ని సందర్భాల్లో వాళ్ళు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో ఏదైనా మార్పులు ఉండొచ్చు, సంతాన సంబంధమైనటువంటి అంశాలు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం, వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా మంచి సమయం. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటుగా ప్రఖ్యాతి చెందినటువంటి కార్యాలయాల్లో, ప్రఖ్యాతి చెందినటువంటి విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో మీరు తప్పనిసరిగా సీటును పొందే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. దూరదేశం విదేశాల్లో విద్యను అభ్యసించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉండబోతుంది. కొత్త వస్తువులు, గృహోపకరణాలు, వాహనాలు, విలువైనటువంటి వస్తు సామాగ్రి, ఆభరణాలు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మీకు ఏర్పడే అభిప్రాయ భేదాల వల్ల మీకు జరగవలసినది, మీకు రావలసినటువంటివి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ, లేదా బహిరంగ చర్చల్లోనూ మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించే సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయటం వల్ల అది ఎవరి మనోభావాలనైనా దెబ్బతీయవచ్చు. దాని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించిన అంశంలో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో కూడా భావోద్వేగంతో మీరు చట్టం వరకు, న్యాయం వరకు, పోలీస్ స్టేషన్ వరకు కొన్ని సమస్యలను తీసుకెళ్లడం వల్ల
మీ కీర్తి ప్రతిష్టలు కోల్పోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం. పదవీ ప్రాప్తి యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుంది. వివాహం కానటువంటి వారికి వివాహ జీవితం లభిస్తుంది. చక్కని సంబంధాలు కుదురుతాయి. కళ్యాణ ఘడియలు నడుస్తాయి. అనుకూలవంతమైనటువంటి జీవిత విధానాన్ని తప్పకుండా పొందే అవకాశం కూడా కనబడుతుంది. అయితే గురువుగారు ఈ కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? కన్యారాశి జాతకులకి వారి యొక్క సంభాషణ వల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విరోధం లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విరోధాన్ని తొలగింప చేసుకోవడానికి భైరవి అనేటువంటి బదనికని కానీ, భైరవ బదనికని కానీ, లేదా మహాకాలభైరవ రక్షణ కానీ మెడలో ధరింప చేసుకోవటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశం కనపడుతుంది. మరి ఈ కన్యా రాశి వాళ్ళు ఎలాంటి దేవి దేవతలను పూజిస్తే ఫలితం దక్కుతుందంటారు? లక్ష్మీ నృసింహ మమ దేహి కరావళంబం. ఇది లక్ష్మీ నరసింహస్వాముల వారికి సంబంధించిన కరావళంబన స్తోత్రం. లక్ష్మీ నృసింహుణ్ణి గనక కరావలంబన స్తోత్రాన్ని చేస్తే ఎంత ఆపద కలిగినా రక్షిస్తూ ఉంటాడు. స్వాతి నక్షత్రం రోజు కానీ, శనివారం పూట కానీ తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని లక్ష్మీ నరసింహ స్వరూపాలకి అందచేయటం, ప్రాచీనమైనటువంటి నృసింహుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నిద్ర చేయటం వల్ల 2026వ సంవత్సరం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి పరంపరని మనం చూడొచ్చు. మరి 2026వ సంవత్సరంలో కూడా ఇది కొనసాగుతుందా, లేదా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఎదుర్కోబోతున్నామంటే రాహు సంబంధమైనటువంటి మాయ వల్ల కుటుంబ జీవితంలో ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలు కాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, తండ్రి కొడుకుల మధ్య అవ్వచ్చు, తల్లి కుమార్తెల వల్ల అవ్వచ్చు, లేదా ఎవరి మధ్యనైనా సరే కుటుంబ సభ్యులతో మీకు ప్రతికూలవంతమైనటువంటి అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి జాతకులు అనుకుంటూ ఉంటారు, ఆర్థికంగా బాగున్నాం, సామాజికంగా బాగున్నాం, లేక వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కెరియర్ కూడా అనుకూలంగా ఉంది, కేవలం కుటుంబ వ్యవస్థలో సరిగ్గా లేకపోతే ఏమిటి అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ కుటుంబ జీవితంలో ప్రశాంతత లేకపోతే ఏ రంగంలో కూడా ఏది సాధించలేమన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎడబాట్ల వరకు కూడా దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. కార్యాలయంలో మీ పై అధికారులు లేదా సహచరుల నుండి మద్దతు లభించడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి చోటుకు బదిలీ అవుతారు. ఇప్పటి వరకు కార్యాలయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు ఏదో రకంగా బదిలీ మీద ఎక్కడికో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించటం మీ యొక్క సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. కుటుంబం, సంతానం, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు.
వాళ్ళ యొక్క పై చదువులు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు. ఈ విషయంలో ఏదో తెలియని కొంత మానసికమైనటువంటి సంఘర్షణని మీరు అనుభవించే అవకాశం ఉంది. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో పాత స్థిర చరాస్తుల్ని అమ్మటం లేదా వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని ఆస్తుల యొక్క విలువ అమాంతంగా పెరగటం వల్ల ఆర్థికంగా మీరు ఊహించినటువంటి ధనం వస్తుంది. రుణాలు అన్నింటినీ కూడా కట్టివేయగలుగుతారు. ఆర్థిక పరిపుష్టిని అయితే ఖచ్చితంగా మీరు సాధించే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, ఆప్తులు అనుకున్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ ఒకరి యొక్క మరణం లేదా ఆరోగ్య సంబంధమైన విషయం మీకు తీవ్రమైనటువంటి ఆందోళనను కలిగించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడికైతే మనం వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటామో, మనం అనుకుంటూ ఉంటాం వైద్యశాలని ఎక్కువగా సందర్శించకూడదు, కోర్టు యొక్క మెట్లు ఎక్కకూడదు, పోలీస్ స్టేషన్కు వెళ్ళకూడదని. మన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రదేశాలకు తరచుగా వెళ్ళటం మానసికంగా ఉద్వేగాన్ని, మానసికంగా అశాంతిని కలిగించేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది, ఆదాయం బాగుంటుంది, కెరియర్ కూడా అనుకూలంగా ఉంది. కానీ కుటుంబపరమైన అంశాలు మాత్రం మిమ్మల్ని మరీ మరీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయి. కిడ్నీలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, రక్తానికి సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు, శరీరంలో కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒక చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జ్ఞాపక శక్తితో, ఏకాగ్రతతో విద్యార్థులు రాసే పరీక్షా ఫలితాలు అనుకూలవంతమైనటువంటి ప్రభావానికి కారణమవుతాయి. కానీ దూరదేశం, దూర ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో సంవత్సరం ద్వితీయార్థం చాలా అనుకూలవంతంగా ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ద్వితీయార్థంలో ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా అనుకూలవంతమైనటువంటి సమయం, వివాహాలు కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే ఈ రాశి గల వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? ప్రధానంగా ఆర్థిక స్థితి బాగుంది, సామాజికపరమైన అంశాలు బాగున్నాయి, వృత్తి ఉద్యోగం బాగుంది. కానీ కుటుంబపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మహాకాలభైరవ రక్షను ధరించటం, ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబంలోని ఇతర వ్యక్తుల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఉండడానికి కుబేర లక్ష్మీ తైలంతో కనుక దీపారాధన చేస్తూ తెల్ల చిల్లేడు ఒత్తుల్ని కనుక ఉపయోగించినట్టయితే కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. దైవికంతో ఇంట్లో ధూపం వేస్తూ ఉంటే భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణం కూడా చల్లబడి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాలని ఆచరించటం వల్ల తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మనం చూడొచ్చు. గురువుగారు, అయితే ఈ తులారాశి గల వాళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే మంచిదంటారు? దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత తులారాశి జాతకులకి అవసరం. కాబట్టి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామివారు లేదా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇలాంటి గురుదేవతా స్వరూపాన్ని ఎక్కువగా ఆరాధన చేయటం, గురువారం పూట గురుదేవతల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం, పసుపు పచ్చని వస్త్రాన్ని సమర్పించటం, ప్రత్యేకించి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి వంటకాన్ని గురుదేవతా స్వరూపాలకి అర్పించటం, ఆవు నెయ్యి లేదా ఇప్ప నూనెను గనక దీపారాధన కోసం దానంగా ఇస్తే తులారాశి జాతకులకి కుటుంబపరమైన అంశాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన ఇబ్బందులు,
భార్యాభర్తల మధ్య ఏర్పడేటువంటి స్పర్ధలు ఇవన్నీ తొలగిపోతాయి. అనుకూలవంతమైన ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందే అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 5 బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పంచమ స్థానం, సంతాన స్థానం, అదృష్ట స్థానంలో శని భగవానుడి యొక్క విశేషవంతమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడు. కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూస్తుంటాం. వివాహ జీవితంలో జీవిత భాగస్వామి లేదా కుటుంబానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల యొక్క అతి జోక్యం మీ స్వతంత్ర భావాలకి ఇబ్బంది కలిగిస్తుంది. స్వతహాగా ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరేమనుకుంటారో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయోనన్న మానసికమైన ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో స్వతంత్రపూరితమైనటువంటి వ్యక్తులైనటువంటి మీరు ప్రతి విషయంలో జీవిత భాగస్వామి నిర్ణయం లేదా వారి తరఫు బంధువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా చర్చలు జరిపి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా వస్తాయనుకున్నటువంటి పెట్టుబడులు అవ్వచ్చు, ఆదాయానికి మార్గాలు అవ్వచ్చు, లేదా తప్పనిసరిగా సహాయం చేస్తారనుకున్న వ్యక్తులు ఎందుకో తెలియదు కాలాంతరంలో ఇవన్నీ కూడా వాయిదా పడతాయి. ధనం చేతికి అందక, అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేక కాలం ఏమైనా స్తంభించిందా? వేరొక రకమైనటువంటి పరిస్థితుల వల్ల ఏమైనా మన పరిస్థితులు ముందుకు వెళ్ళలేకపోతున్నాయా? దీనికి గల కారణం ఏంటో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరుంటారు. సంతోషంగా ఉన్నామన్నటువంటి మాటే తప్ప ఎందుకో తెలియదు మానసికమైనటువంటి ప్రశాంతతని పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకు సంబంధించి సంతానపరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. అదృష్ట స్థానమైనటువంటి పంచమంలో శని భగవానుడి కారణంగా ఎంతో కృషి చేస్తే తప్ప, ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప అనుకూలవంతమైనటువంటి ఫలితం రాకపోవటం, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆదాయం లేదని కాదు, కానీ వచ్చినటువంటి ఆదాయానికంటే కూడా ఖర్చులు అధికమైపోవటం, జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం అవ్వచ్చు, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నం కోసం సంపాదించినటువంటి ప్రతి రూపాయిని పెట్టుబడిగా పెట్టడం, జీవిత లక్ష్యం ఇంకా సుదూరంగా ఉండటం వల్ల కుటుంబ జీవితం కూడా సౌకర్యవంతంగా లేక విరామం విశ్రాంతి లేని ఆలోచనలు, విరామం విశ్రాంతి లేని ప్రయాణాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైతే మనకు బాసటగా ఉంటారో, ఎవరైతే మనల్ని బాధలు పంచుకునేటువంటి వ్యక్తులుగా మనం భావన చేస్తుంటామో, ఏ వ్యక్తి అయితే తప్పనిసరిగా మీకు సహాయం చేసే స్థితిగతుల్లో ఉంటారో వాళ్ళతో మీకు అకారణంగా విరోధం ఏర్పడుతుంది. వాళ్ళు సహాయం చేయకపోగా మీకు ప్రతికూలంగా వ్యవహరించడం మానసికమైనటువంటి వ్యధకి, వేదనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా కాలంలో జరిగే మార్పుల వల్ల మంచి జరుగుతుంది అనుకున్నటువంటి చోట కూడా ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మొండితనం, పట్టుదలతో కూడినటువంటి మీ ప్రయత్నాల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కొత్త ప్రణాళికలతో కొత్త వనరుల కోసం మళ్ళీ అన్వేషణ మొదలు పెడతారు. సంవత్సరంలోని ద్వితీయార్థంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. శిరస్సుకు సంబంధించినటువంటి, కాలికి సంబంధించినటువంటి
కండరాలు లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ధనము, విలువైనటువంటి పత్రాలు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాల్ని మీకు మీరుగా చూసుకోవటం వల్ల అనుకూలం. సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒక చిన్న వాహన ప్రమాదం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. స్టాక్ మార్కెట్లు అవ్వచ్చు, జూదం అవ్వచ్చు, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వ్యసనాల వల్ల ఆర్థికంగా నష్టాన్ని చవిచూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి జాతకులు 2026 సంవత్సరంలో ₹1 ఖర్చు పెట్టబోయే ముందు ఏ అంశానికని దీన్ని మనం ఖర్చు చేస్తున్నాం, ఇది సద్వినియోగం అవుతుందా లేక దుర్వినియోగం అవుతుందా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆదాయంలో సింహభాగాన్ని మీకు మీరుగా మీకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం, జీవిత లక్ష్యం కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టడం, జీవిత లక్ష్యం మరింత సుదూరంగా ఉండటం మీ యొక్క ఆవేదనకి కారణమయ్యేటువంటి అంశం. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు అంటే అనుకూలవంతమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఈ అనుకూలవంతమైనటువంటి సజావుగా ఉండే పరిస్థితులను సాధించడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి. కాలం కూడా అనుకూలించాలి కాబట్టి కొంచెం మౌనంగా ఉండటం, భావోద్వేగాలను త్యజించి వాటిని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని, ఫలితాల్ని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి అంశాల కంటే కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలను పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగం, వివాహం, ప్రత్యేకించి వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని జాగరూకతతో ఆలోచించటం, జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. వృశ్చిక రాశి జాతకులు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవీ ప్రాప్తి రావటం ఆలస్యం అవ్వచ్చు. సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకత అవ్వచ్చు. సమాజానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు అవ్వచ్చు. మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో కూడినటువంటి జ్ఞాపక శక్తితో విద్యను అభ్యసించడం వల్ల సరైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతం, దూరదేశం, విదేశాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వివాహం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాన్ని కలిగి ఉండటం వల్ల సహాయం చేయవలసినటువంటి వాళ్ళు కూడా సమయానికి సహాయం చేయకపోగా వాళ్ళ నుండి కూడా ప్రతికూలతలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో కాలం కలిసి రానప్పుడు కర్ర కూడా పాముగా కాటు వేస్తుందని పెద్దలు అన్నట్టుగా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా ప్రతికూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఏమై ఉంటుంది? అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉంది. ఇది అదృష్టవంతంగా మారటానికి కాను పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షని మెళ్ళో ధరింప చేసుకోవటం సర్వత్రా శుభప్రదం. ప్రత్యేకించి దురదృష్టవంతమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలవంతంగా మార్చగలిగినటువంటి పరిస్థితుల్ని మనం చూడొచ్చు. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అనుకూలం కానటువంటి చోట ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు లభిస్తున్నప్పుడు
తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం రాకుండా పోతుంది. కుబేర లక్ష్మీ తైలంతో కనుక దీపారాధనను చేస్తున్న, అనునిత్యం కూడా కుబేరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్న ఆర్థికపరమైన అంశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏ దేవి దేవతల్ని పూజిస్తే ఫలితం లభిస్తుందంట? ప్రత్యేకించి వృశ్చిక రాశి జాతకులకి సంబంధించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఈ 5 బుధుడికి సంబంధించినటువంటిది. విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తే, లక్ష్మీనారాయణుల్ని ఆరాధన చేస్తే అనుకూలవంతమవుతుంది. ప్రత్యేకించి తాంత్రిక విధానంలో కనుక కుబేరుణ్ణి గనక ఆరాధన చేసిన, కుబేర మంత్రాన్ని, కుబేర ముగ్గుని ఇంటి ప్రాంగణంలో కుబేర ముగ్గుని వేసి కుబేర స్వామి వారికి సంబంధించిన మూలమంత్రాన్ని కనుక అనునిత్యం జపం చేస్తున్నా, అనునిత్యం వింటూ ఉన్న దురదృష్టకరమైనటువంటి అంశాలు కూడా అదృష్టంగా మారడంతో పాటుగా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ముందుకు వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబసి. 2026వ సంవత్సరం ధనస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 4. ఖచ్చితంగా చతుర్థ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దైనందిన జీవితంలో ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అర్ధాష్టమ శని వల్ల కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం. మనసు ప్రశాంతత లేకపోవటం, కుటుంబ పరిస్థితులు కూడా సరిగ్గా లేకపోవటం, అనుకున్నటువంటి పనులు కాకపోవటం ఆలస్యం అవుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందని ఆశించినటువంటి మీకు చిట్ట చివరి నిమిషంలో సాంకేతికపరమైనటువంటి అంశాల దృష్ట్యా మీకు రావలసిన అవకాశం, ప్రయోజనాన్ని వేరొకరు చేజిక్కించుకోవటం మానసికంగా అశాంతికి కారణమయ్యేటువంటి అంశం. ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, అనునిత్యం ప్రయత్నించినప్పటికీ కూడా అనుకున్నది జరగట్లేదన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ధనం రాకపోవటం, కొంతమంది వ్యక్తులతో, సన్నిహితులతో, మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడటం, సహకరించవలసినటువంటి వ్యక్తులతో కొంతమంది వేరొకరు చెప్పినటువంటి మాటని వారు వాస్తవం అనుకొని మనతో మిత్రత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో అపార్థం చేసుకుంటారు. కాబట్టి మనం పొరపాటు చేయకపోయినా కొన్ని అంశాలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, నిరాశ నిస్పృహలకి కారణమైనటువంటి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు అభివృద్ధి పదంలో ఉంటాయి, ఆదాయం కూడా వస్తుంది. కానీ వ్యాపారాన్ని విస్తరించే సందర్భంలో ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు అవ్వచ్చు, రుణదాతల ఒత్తిడి అవ్వచ్చు, అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, ఆర్థిక సంస్థల నుండి రుణం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాక ఆలస్యంగా ఉండటం వల్ల ఆర్థికపరమైన సర్దుబాట్లు మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చేయని తప్పుకి, పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవడంతో పాటుగా ఆర్థిక నష్టాలను కూడా భరించాల్సి వస్తూ ఉంటుంది. కొంతమంది అధికారుల ద్వారా లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మీ సంస్థ మీద అవ్వచ్చు, మీ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని పొందటం, ప్రభావం పడటం, పన్నులు అవ్వచ్చు,
జరిమానాలు అవ్వచ్చు, ఇవి మీకు చికాకు కలిగించేటువంటి అంశాలు. ఎందుకంటే కుటుంబ స్థానమైనటువంటి చతుర్థ స్థానంలో శని భగవానుడు అవ్వచ్చు, ఇతర స్థానంలోని రాహు సంచారం అన్నటువంటిది కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఆరోగ్యం చాలా బాగున్నప్పటికీ, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉన్నప్పటికీ, ఉన్న ఫలంగా ఏవో తెలియని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కంగారు పెడుతూ ఉంటాయి. మనకు పరిస్థితులన్నీ స్తంభించిపోయి ఉన్నప్పుడు, అనుకున్నది జరగనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఎవరైనా తాంత్రిక ప్రయోగం చేశారేమో, లేదా ఎవరి నరధిష్టైనా మన మీద ఉందేమో, ఏ కారణంగానైనా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ విధమైనటువంటి స్థితిగతులు కూడా మీ దైనందిన జీవితంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి జాతకులకి సంబంధించి ఇది ఒక మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం. జాగరూకతతో మెలగడంతో పాటుగా ప్రతి ప్రయత్నాన్ని 1-2 సార్లు చేయటం వల్ల మాత్రమే అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. ప్రత్యేకించి విద్యాస్థానంలోనే శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు పోటీ పరీక్షలు అవ్వచ్చు, పరీక్షలు రాస్తున్న సందర్భంలో జ్ఞాపక శక్తిని కోల్పోవటం, కంగారు పడటం, అనారోగ్యం పాలవటం వల్ల సరైనటువంటి ఉత్తీర్ణతను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కానీ ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది. వివాహం కానటువంటి వారికి సంవత్సర ద్వితీయార్థం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే గురుగారు, ఈ ధనుసు రాశికి సంబంధించిన సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి? అర్ధాష్టమ శని, చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదవటం, కాలభైరవుడి యొక్క ఉపాసన చేస్తూ ఉండటం, ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాల్ని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఈ ధనుసు రాశికి సంబంధించిన దేవీ దేవతలు ఎవరిని పూజిస్తే ఫలితాలు దక్కుతాయి? ప్రత్యేకించి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి నువ్వుల నూనె, జమ్మి చెట్టు కొమ్మలని హవనంగా సమర్పణ చేస్తూ తాంత్రిక విధానంలో కాలభైరవ స్వామి వారిని పూజించిన, కాలభైరవ స్వామి వారికి సంబంధించిన హవనాన్ని జరిపించిన, అమావాస్య లేదా అష్టమి లాంటి తిథుల్లో కాలభైరవుణ్ణి, కాళికా అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి విధి విధానాల్లో పూజిస్తూ ఉన్న అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైన ఫలితాల్ని మీరు తప్పకుండా పొందే అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. 2026వ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 5, బుధుడికి సంబంధించిన ఫలితం. 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమైనప్పటికీ మకర రాశి జాతకుల యొక్క మనసులో ఇంకా మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, అనుకున్న పనులు ఏవి జరగట్లేదన్న ఆందోళన కలుగుతుంటుంది. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు సజావుగా ముందుకు వెడతాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారిగా ఆర్థికంగా మీ లావాదేవీలన్నీ కూడా మొదలవుతాయి. బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం సాధించలేకపోయాం, త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్నాం,
కొంతమంది ఇతరులు ప్రయోజనాన్ని పొందుతున్నారన్న ఆలోచనతో ఉన్న మీకు భగవంతుడు కాలం అనుకూలవంతంగా ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మీరు చేసే ప్రయత్నాలు మళ్ళీ కోల్పోయినటువంటి అంశాలని కోల్పోయామనుకున్నటువంటి చోటే మళ్ళీ విజయాన్ని సాధించడం, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగి పదవులు లభిస్తాయి, ప్రజా సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉండబోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దూరదేశం అవ్వచ్చు, దూర రాష్ట్రం అవ్వచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదా స్నేహితులు వారి నుండి సహాయ సహకారాలు కూడా లభించగలుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి వారి యొక్క చేయూత లభిస్తుంది. కానీ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంటుంది. కాబట్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని సందర్భాల్లో చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మీరు పొందుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైనటువంటి కేసుల నుండి బయటపడగలుగుతారు. వారసత్వంగా లభించవలసినటువంటి ఆస్తి మీకు లభిస్తుంది. మీ మీద ఉన్నటువంటి ఆరోపణలుగానే తేలతాయి. ఆరోపణల నుండి బయటపడటంతో పాటుగా ఎవరికీ సంజాయిషి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తండ్రి లేదా పూర్వీకుల నుంచి స్థిర చరాస్తికి సంబంధించిన అంశాల్లో అనుకూలవంతమవుతాయి. వ్యాపారంలో భాగస్వామ్యుల యొక్క సహకారం చేత కొత్త వ్యాపారాలని మొదలు పెట్టగలుగుతారు. ఆ వ్యాపార సంబంధమైన బాంధవ్యాల్లో అధికంగా ధనాన్ని సముపార్జించే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఏలినాటి శని పూర్తయింది. మరో రకమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు తప్పకుండా భగవంతుడు కాలం మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా ఆర్థికపరమైన అంశాలకి పెట్టుబడులు లేదా మీకు రావలసినటువంటి ధన సహాయం లభిస్తుంది. కాలం భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా బయటపడ్డాం అనుకుంటారు. కొత్త ఇంటిని, కొత్త వాహనాన్ని కొనాలన్నటువంటి మీ యొక్క కళ నెరవేరుతుంది. వాహన సంబంధమైన, గ్రహ సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతులు, సహోదర సహోదరి వర్గం, ఇలాంటి అంశాల గురించి ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని కూడా ఎక్కువగా మీరు వెచ్చించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజా సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నాయి. పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి విద్యలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి చెందిన కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని పొందేటువంటి అవకాశం ఉంది. కళ్యాణ గడియలు నడిచి వస్తాయి. అయితే గురువుగారు, ఈ మకర రాశికి సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయి, వాటి పరిష్కారాలు ఎలా ఉన్నాయి? కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో తీవ్రమైనటువంటి జనాకర్షణ మీకు అనుకూలంగా మారబోతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. జ్వాలాముఖి పూసలని ధరించిన, పంచముఖి రుద్రాక్షను ధరించిన, లేక పంచముఖి రుద్రాక్షని, జ్వాలాముఖి పూసలని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకుంటే అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. విపరీతమైన జనాకర్షణ వల్ల మీరు పదవిని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. అయితే మకర రాశికి సంబంధించి ఏ దేవి దేవతలను పూజిస్తే మంచి జరుగుతుంది అంటారు? హనుమంతుడి యొక్క ఆరాధన
మరింత అనుకూలతని మీకు కలుగజేసే అవకాశం ఉంది. చక్కగా సుందరకాండను పారాయణ చేసుకోవటం, సుందరకాండను వినటం లేదా పఠించటం, పారాయణ చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధన ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి నువ్వుల నూనెను వితరణగా ఇచ్చిన నువ్వుల నూనెతో హనుమంతుడి యొక్క శరీరం మొత్తాన్ని కూడా మర్దన చేసిన, అరటి తోటలో లేదా కదలీ వనంలో హనుమంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధనాకర్షణని మీరు పొందుతారు. అనుకూలవంతమైన ప్రభావాన్ని మీరు తప్పకుండా చూసే అవకాశం కూడా కనబడుతుంది. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. 2026వ సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. ఓవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని అంత్యంలో ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం. అనుకున్న పనులు అవ్వక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న కుంభరాశి జాతకులకి బహుశా ఈ సంవత్సరం కూడా ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలు మూసుకుపోవచ్చు. కాబట్టి తప్పకుండా తీక్షణమైనటువంటి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఉన్నటువంటి వ్యాపారాన్ని, ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఉన్న ఫలంగా వదులుకొని కొత్త ప్రయత్నం చేద్దాం, కొత్త ఉద్యోగంలోకి వెళ్దాం, కొత్త వ్యాపారంలోకి వెళదామని చెప్పి వీటిని వదిలిపెట్టి చాలా కాలం, మాసాలుగా, సంవత్సరాలుగా ఖాళీగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మార్పు అనివార్యమైతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుంభరాశి జాతకుల జీవన విధానంలో కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం లేదా కొత్త పెట్టుబడుల జోలికి మాత్రం వెళ్ళటానికి ఇది సరైనటువంటి సమయం కాదు. కుటుంబపరమైన అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు, మానసికమైనటువంటి స్పర్ధలు అవ్వచ్చు, జీవిత భాగస్వామితో అనవసరంగా కొన్ని విషయాల్లో వాగ్వివాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. జీవితంలో కష్టాల బారిన పడుతున్నాం, ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి, చేస్తున్న వృత్తి ఉద్యోగంలో కూడా ఏమాత్రం కూడా తోడ్పాటును అందించేటువంటి అవకాశాలు లేవు. మరి ఏం చేయాలో అర్థం కానటువంటి మీకు కర్మకారకుడైన శని భగవానుడు మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఇస్తూ ఉంటాడు. అదేమిటో తెలుసా? దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కఠినమైనటువంటి శ్రమ చేయటం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి మాత్రం ఉపశమనం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో మీ సంతానానికి అవ్వచ్చు, మరో వ్యక్తికి ఉద్యోగం రావటం లేదా వాళ్ళ యొక్క ఆదాయ మార్గాల వల్ల మనకు ప్రయోజనాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే కుంభరాశి జాతకులకి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కొన్ని విషయాల్లో ఇబ్బంది కలగజేస్తూ ఉన్న మరికొన్ని విషయాల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందే అవకాశం ఉంది. సానుకూలవంతం అవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కుంభరాశి జాతకులకి సంబంధించి కొంతమంది వ్యక్తులకి ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న ప్రయోజనం అది మీరు మర్చిపోయినప్పటికీ కాలాంతరంలో మీరు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అవ్వచ్చు, మీ దగ్గర ధనం లేకో లేదా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు సరిగ్గా లేకో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు దైవం మానుష రూపేణ అన్నట్టుగా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి సహకారాన్ని అందిస్తారు. క్లిష్టమైనటువంటి సందర్భం అవ్వచ్చు, కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళే మీ దాకా వచ్చి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంది, వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, లేదా వాళ్లకు మీరు చేయవలసినటువంటి వృత్తి ఉద్యోగం
వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క బరువు బాధ్యతలను నెరవేర్చటం, వాళ్ళు కూడా స్థిరత్వాన్ని పొందటం, కుటుంబంలో మరో వ్యక్తి నుండి ఆదాయ మార్గాల ద్వారా మీకు ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలని వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కండరాలు, ఎముకలు, వీటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి ద్వితీయార్థం బాగుంటుంది. విద్యార్థులు జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని సమన్వయం చేసుకుంటూ పరీక్షలు రాయటం వల్ల ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహాలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అయితే గురువు గారు, ఈ కుంభరాశి గల వారికి ఎలాంటి సమస్యలు వస్తే వాటి పరిష్కారాలు ఎలా ఉన్నాయి? ఈనాటి శని వల్ల ఆర్థికంగా ఆదాయ మార్గాలు తగ్గిపోతున్నాయి. ప్రత్యేకించి శారీరక కష్టం అధికమైపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శని భగవానుడికి కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చిన కాలభైరవుడి యొక్క ఉపాసన వల్ల మన యొక్క కష్టాలు తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మహాకాలభైరవ రక్షను మెడలో ధరింప చేసుకోవటం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాం. కాలం కాలభైరవుడి యొక్క ఆధీనం కాబట్టి క్లిష్టమైనటువంటి సందర్భాలు కూడా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో తప్పకుండా ధరించండి. పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. ఈ కుంభరాశి ఉన్న వాళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే మంచి జరుగుతుంది? కలో వెంకటనాయక, ఈ కలియుగానికి ప్రత్యక్షమైనటువంటి దైవం కలియుగంలో ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు. 7 శనివారాల వ్రతాన్ని చేసిన తిరుమలగిరిలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క సన్నిధానానికి వెళ్ళిన, లేదా మీ ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను స్వామివారికి సమర్పించిన, 7 వారాల యొక్క వ్రతాన్ని ఆచరించిన వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తు ఇవన్నీ కూడా సజావుగా ఉంటాయి. సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. 2026వ సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశిఫలం. వచ్చినటువంటి ఫలితం 5. బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ఇది. ఓవైపు ఏమో జన్మరాశి జన్మలగ్నంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి సంచారం, మరో దశ రాహు సంబంధమైన స్థితిగతులు. కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. కొన్ని సందర్భాల్లో కెరియర్కు సంబంధించిన అంశాలు, వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైన అంశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ విరామం విశ్రాంతి లేకుండా మీరు ప్రయాణం చేయటం, విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు, మీ శరీరాన్ని రోగనిరోధక శక్తిని తగ్గించటం, హార్మోన్స్ లేదా విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్, మీ జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల్ని హఠాత్తుగా తట్టుకోలేకపోవడం. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన.
ప్రత్యేకించి వృత్తి ఉద్యోగం ఒకవైపు, ఆరోగ్యాన్ని మరోవైపు సమన్వయం చేసుకోవటంలోనే ఈ సంవత్సరంలో అనుకూలవంతమైన ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైన అంశాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన స్థితిగతులు, అనుకూలవంతమైనటువంటి అంశాలన్నీ కూడా ద్వితీయార్థం చాలా అనుకూలవంతంగా ఉంటాయి. సమన్వయంతో భావోద్వేగాల్ని నియంత్రించుకోవడంతో మీరు వైవాహిక జీవితంలో అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. తొందరపాటు చర్యల వల్ల అవ్వచ్చు, తొందరపాటుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వైవాహిక జీవితం అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటతో పాటు తొందరపాటుగా మీరు చేసేటువంటి కొన్ని చర్యలు ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. రహస్యమైనటువంటి మిత్రుడు, రహస్యమైనటువంటి సంభాషణ వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అపోహలు, అపార్థాలకు తావివ్వకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు తప్పకుండా చేయాలి. మరోవైపు సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు, వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించేటువంటి ఆలోచనకి సంతానం అవ్వచ్చు, కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు ప్రతికూలంగా ఉండటం మానసికమైనటువంటి వ్యధకి కారణమవుతాయి. వాళ్ళ యొక్క సంక్షేమం కోసము, వాళ్ళ అభివృద్ధి కోసము మీరు బరువు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వేరొక రకంగా ఉండటం మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకులు మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యద్భుతంగా ఉంటూ ఉంటాయి. కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉండటం, వృక్కములు లేదా గ్రంథులు, ఇతరత్రా వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల ఆరోగ్యంలో ఇబ్బంది ఏర్పడటం లేదా ఏదైనా ఒక శస్త్రచికిత్స జరగటం అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వేగంగా నడిపే వాహనాలు అవ్వచ్చు, వేగంగా నడుస్తున్న పరిస్థితులు వెళ్ళవచ్చు, కింద పడటం, దెబ్బలు తాకటం, ఎముకలు, కండరాలు, కీళ్ళు, తల భాగానికి సంబంధించినటువంటి అనారోగ్యం లేదా దెబ్బలు తాకేటువంటి అంశం ఉంది. కాబట్టి ప్రయాణాలు, వేగవంతంగా నడిచేటువంటి ప్రక్రియల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. విటమిన్ లేదా హార్మోన్ల యొక్క ఇన్బ్యాలెన్స్ మీ శరీరంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ పరిస్థితులని అనుసరించి మీకు సంబంధించిన విశ్రాంతి అవ్వచ్చు, ఆహారాన్ని నియంత్రించుకొని తీసుకోవటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. ప్రథమార్థం మొత్తం కూడా మారుతున్న గ్రహగతుల్ని అనుసరించి ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి సంవత్సరంలో ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది. భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్లే అనుకూలవంతంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి అయితే విద్యార్థులకు ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం లేదా పరీక్షలు రాస్తున్న సమయంలో అనారోగ్యం పాలవటం, మతిమరుపు కారణాల వల్ల సరైనటువంటి ఉత్తీర్ణత పొందలేనటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. విదేశీ ప్రయాణం కోసం కానీ, విదేశాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో చదవటానికి ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకి ఇది యోగదాయకమైనటువంటి కాలం. నిరుద్యోగులకి ద్వితీయార్థంలో ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సమయం. ద్వితీయార్థం అత్యంత అనుకూలవంతంగా ఉంది. కళ్యాణ గడియలు తప్పకుండా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గురువుగారు, ఈ మీనరాశికి సంబంధించిన సమస్యలు ఎలా ఉంటాయి, వాటి పరిష్కారాలు ఎలా ఉంటాయి? తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఒకవైపు, రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు,
ప్రత్యేకించి కొన్ని గ్రహాల యొక్క గోచారవశాత్తు వాటి యొక్క మార్పు అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత అవసరం ఉంటుంది కాబట్టి గురుచరితని పారాయణ చేయటం మంచిది. ప్రత్యేకించి మహాకాలభైరవ రక్షణ మెడలో ధరించటం, పంచమిక రుద్రాక్షను మెడలో ధరించటం, ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే ఈ మీనరాశికి సంబంధించి ఏ దేవి దేవతలను పూజిస్తే ఫలితం లభిస్తుందంటారు? గురుదేవతా స్వరూపాల్లో దత్తాత్రేయ స్వామివారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లేదా దక్షిణామూర్తి ఇటువంటి సద్గురువులని ఆశ్రయించిన, సద్గురు చరితని పారాయణ చేసిన జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి కష్టాలు తొలగి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది.